ఓకే. ఓకే. ప్రైజ్ ది లార్డ్ అందరికి. లాస్ట్ ఆమేన్. వీక్ మనము ప్రార్థన గురించి తెలుసుకున్నాము. జెబెదయి కుమారుల తల్లి రిక్వెస్ట్‌ని బేస్ చేసుకొని కొన్ని అంశాలు నేర్చుకున్నాము. ఈరోజు మన అధ్యయనాన్ని ఒక వచనంతో మొదలుపెట్టుకుందాము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17, 18 వచనాలు. యాకోబు 5, 17, 18. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ప్రియ ప్రభా, కృపగల దేవా, మీ శ్రేష్టమైన సన్నిధిలో చేరినైన తండ్రి, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు చూపిన కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా తండ్రి, మీ శిలువ చాటున నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని నా ప్రియ ప్రభు అయిన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సో, మనకు థీమ్ అర్థమయ్యే ఉంటుంది. ఏలియాను గురించి మనము తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చెప్తా ఉన్నారు యాకోబు గారు. ఏలియా మన వంటి మనుషుడే. కానీ ఎప్పుడైతే ఆసక్తితో ప్రార్థించాడో వర్షం పడకుండా ఆగిపోయింది. మనము ఏలియాను గురించి 1 రాజులు 17వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఈ ఏలియా ప్రవక్తగా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ దేశాన్ని అహాబ్ అనే రాజు పరిపాలిస్తా ఉన్నాడు. ఈ అహాబు మరి చెడ్డ రాజు, మరి దేవుని యందు భయభక్తులు లేని రాజు, విగ్రహాలను పూజించే రాజు అని మనకందరికీ బాగా తెలుసు. ఆయన భార్య యెజబెలు ఇద్దరు కలిసి ఇశ్రాయేలును పక్కదారి పట్టిస్తా ఉంటారు. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ కూడా ఈ బయలుదేవతను అష్టారోత దేవతను పూజిస్తా ఉన్నప్పుడు మరి దేవునికి కోపం వచ్చి 17వ అధ్యాయంలో మరి వర్షం పడదని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. వారికి అహాబు రాజుకు తెలుపుతాడు ఏలియా వచ్చి వర్షం పడదు అని. ఆ విధంగా మరి వర్షం పడని పరిస్థితులు 3 ఇయర్స్ వరకు కొనసాగుతాయి. ఆ 3 ఇయర్స్ అయిన తర్వాత మనం 18థ్ చాప్టర్‌లో ఏం చూసుకుంటామంటే, ప్రభు స్వయంగా మరి ఏలియా గారికి చెప్తారు. వర్షం పడుతుందని నువ్వు వెళ్లి రాజుతో చెప్పు అని చెప్తారు. సో, ఆ విధంగా ఈ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, ఏలియా ప్రవక్త అహాబు దగ్గరికి రావడము, అహాబు ఎలియా ప్రవక్త వల్లనే వర్షం ఆగిపోయిందని దూషించడము. కానీ మనం ఒక్క విషయం చదువుకుందాము. 18:18లో ఏలియా ఏమంటున్నారంటే, నేను కాను యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును, నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టు వారై ఉన్నారు. కాబట్టి ఎవరు శ్రమ పెడుతున్నారు? ఈ వర్షం రాకుండా ఎవరు చేసిందంటే, నువ్వు నీ ఇంటి వారు ఏం చేస్తున్నారు? బయలుదేవతను అనుసరిస్తున్నారు. అందువలన వర్షాలు ఆగిపోయినాయి కాబట్టి, మీరే ఈ యొక్క ఇశ్రాయేలును శ్రమపరిచేవారై ఉన్నారని అహాబు చెప్పడం మనము చూస్తా ఉన్నాం. ఎలియా చెప్పడం మనం చూస్తాను. సో, ఇప్పుడు ఒక ఛాలెంజ్ తీసుకుంటాడు ఏలియా. నువ్వు నీ నీ ప్రవక్తలనందరిని పిలిచి ఈ స్టోరీ అంతా మనకు బాగా తెలుసు. కాబట్టి టూకీగా తెలుసుకున్నాము. నువ్వు అందరిని పిలిపించు. బయలుదేవతకి సంబంధించిన ఆ యొక్క 450 మందిని, అషేరా దేవికి సంబంధించిన 400 మందిని ప్రవక్తలను పిలిపించు అని ఛాలెంజ్ చేస్తాడు. ఛాలెంజ్ చేసి తన దేవుడు నిజమైన దేవుడని, యెహోవా దేవుడే నిజమైన దేవుడని, ఆయన శక్తివంతుడైన దేవుడని నిరూపించడానికి ఛాలెంజ్ చేసి అందరిని కర్మెలు పర్వతానికి రమ్మంటారు. 2 బలిపీఠాలను సిద్ధపరుస్తారు. మరి ఆ బలిపీఠం మీద ఎలాంటి అగ్ని లేకుండా మరి వారు ఆ దహన బలిని అర్పించాలి అనేది కండిషన్‌గా పెట్టుకొని, మరి మొట్టమొదట ఆ యొక్క బయలుదేవత ప్రవక్తలందరూ గూడా ప్రార్థన చేయడము. దాంట్లో వాళ్ళు ఫెయిల్యూర్ కావడము మనం చూస్తాం. అయితే ఏలియా ప్రవక్త ఏం చేస్తాడు? ఆ బలిపీఠం చుట్టూ కందకం తవ్విచ్చి ఎక్కువ నీళ్లు పోయిచ్చి, ఆ తర్వాత మరి 36వ వచనము, 37వ వచనములో తను ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఛాలెంజ్ ఏంటి? ఎలాంటి అగ్నిని ఉపయోగించకూడదు మానవులు. దేవుడే అగ్ని కురిపించి ఆ యొక్క దహన బలిని దహించాలి అనేది ఛాలెంజ్. సో, మిగిలిన ప్రవక్తలందరూ ఫెయిల్డ్. వాళ్ళు ఫెయిల్ అయినారు. అప్పుడు ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నారు చూడండి. 36 వచనము, 37వ వచనం చదువుకుంటే,
అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త అయిన ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేస్తున్ననియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనకు స్పష్టంగా ఏం తెలుస్తా ఉంది? ఫస్టు ఏలియా గారు దేవుడిని ఏమని అడ్రెస్ చేస్తున్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు, దేవా అని అడ్రెస్ చేస్తున్నారు. అది ఆ ప్రజలందరికీ బాగా పరిచయమైన పేరు కదా! ప్రజలకు పరిచయమైన పేరది. ఆ యొక్క ఇశ్రాయేలీయులు మొదటి నుంచి గూడా మనం నిర్గమకాండం 3 అధ్యాయంలో కూడా చూస్తాం. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడనని పిలువబడిన దేవుడనని చెప్తాడు. ఆ విధంగా మరి ఆ పేరు వాళ్ళకి పరిచయం ఉన్న పేరుతో సంబోధిస్తా ఉన్నారు గదా! సంబోధించి ప్రేయర్ చేస్తా ఉన్నారు మొట్టమొదట. ఇక్కడ మరి తర్వాత ఏం చేస్తా ఉన్నాడు? రెండో మాటగా ఏం చెప్తా ఉన్నాడు? నేను నీ సేవకుడై ఉన్నాను. నువ్వు దేవుడవు, మా దేవుడవు. నేను నీ సేవకుడును. సో, తనకు దేవునికున్న రిలేషన్‌షిప్‌ని ఇక్కడ చెప్తా ఉన్నాడు ప్రజలందరికీ. నేను దేవుని సేవకుడిని. కాబట్టి మంచి రిలేషన్ ఉంది ఏలియాకు. మరి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ప్రత్యక్షమై ఏలియాతో. మరి మోషేను గురించి చెప్పబడినట్లుగా మరి ఎప్పుడు ప్రజలతో మాట్లాడని దేవుడు అనుకున్నాడో, అప్పుడంతా కూడా ఏలియా ద్వారా ప్రజలతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అంత సమీపంగా దేవునికి సమీపంగా ఉన్నాడనమాట ఏలియా. కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ నేను నీ సేవకుడను అని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత నేను చేసే పనులన్నీ గూడా నువ్వు ఏం చేయమంటే నేనది చేస్తా ఉన్నాను. యేసుప్రభు కూడా చెప్తాడు గదా! నా తండ్రి చేయమన్న పనిని నేను చేస్తాను. నా తండ్రి కార్యం మీదనే నేను ఈ లోకంలో ఉన్నాను అని ప్రభు చెప్తాడు. అంటే ఎవ్రీబడీ ఆన్ దిస్ ఎర్త్ యూనివర్స్‌లో ఎవరైనా సరే మరి ప్రభువు ఏం చెప్తే ఆ పని చేయాలి. తండ్రి అయిన దేవుడు ఏ పని చెప్తే ఆ పని చేయాలి. యేసు ప్రభు కూడా మానవుడుగా ఉన్నాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు ఏ పని చెప్పినాడో ఆ పనినే చేస్తాడు ఈ లోకంలో. అదే విధంగా ఏలియా ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆహ్ నీ సెలవు నేను ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేస్తున్నానియు ఈ దినమున కనపరచుము. సో, ఈరోజు నువ్వు నాకు కనపరచాలి. ఈ విధంగా నీవు చెప్పినట్లే నేను జేస్తున్నాను. మొత్తానికి మెయిన్ పర్పస్ ఏంటంటే 38వ వర్షంలో 37వ వర్షంలో మెయిన్ పర్పస్ చెప్తా ఉన్నాడు. ఒక పర్పస్ ఏంటంటే యెహోవైన నీవే దేవుడవై ఉన్నావని తెలుసుకోవాల ప్రజలు. అది ఒక పర్పస్. యెహోవైన నీవే దేవుడవు. ఇంకా వేరే దేవుళ్ళు ఎవ్వరూ లేరు. ఏదైతే ఈ బయలుదేవతను, ఆషేరా దేవతను వీళ్ళు కొలుస్తున్నారో వాళ్ళు దేవతలే కాదు. ఆ బయలుదేవతను వాళ్ళేమనుకుంటారంటే ఈ ఎన్విరాన్మెంట్ అంతటికి ఈ దేవత, బయలుదేవత అని అనుకుంటారంట. అందువల్లనే బయలుదేవత వల్లనే వర్షం పడుతుంది. బయలుదేవత వల్లనే ఎండలొస్తాయి. ఈ విధంగా మరి వాతావరణం అంతా బయలుదేవత ఆధీనంలో ఉంటుంది అనుకుంటారంట వాళ్ళు. మరి మనము అనుకుంటాం గదా! పంచభూతాలు, అగ్ని ఇవన్నీ కూడా బయలుదేవత అధీనంలో ఉంటాయని అనుకుంటారంట వాళ్ళు. కానీ ఆది దేవతలు గాదు. నీవే నిజమైన దేవుడవని ఈ ప్రజలు గ్రహించాల. ఆ తర్వాత ఏం చేయాలా వాళ్ళు? వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అని. ప్రజలు తెలుసుకోవాలా. వారి హృదయాలు ఇది మన నిజమైన దేవుని తట్టే తిరగాలి అనే విషయాన్ని తెలుసుకోవాలా. అనే విషయాలు ప్రేయర్ ద్వారా మరి దేవుని వేడుకుంటా ఉన్నాడు. అదే సమయంలో ప్రజలు కూడా ఆ యొక్క ప్రేయర్‌ను వింటా ఉన్నారు కాబట్టి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హిస్ ప్రేయర్ అనేది వాళ్ళకి తెలుస్తా ఉంది. సో, మనకు తెలుసు ఈ నెక్స్ట్ ఏమైంది. ఎప్పుడైతే ఏలియా ఈ విధంగా ప్రేయర్ చేసినాడో పైనుంచి అగ్ని దిగి రావడము మనం చూస్తాం. 39వ వచనంలో చూస్తే, అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. సో, ఇక్కడ ఆ పర్పస్ అనేది నెరవేరిందనమాట. ఏ పర్పస్ అయితే ఏలియా తను ప్రేయర్ చేసినాడో, ఆ పర్పస్ ప్రజలందరూ బయలుదేవత తట్టు చూడకుండా మరి ఈ యొక్క నిజమైన దేవుడైన రాజులకు రాజైన, ప్రభులకు ప్రభువైన, దేవాది దేవుడైన మరి తండ్రి అయిన దేవుని వైపు వాళ్ళు చూస్తా ఉన్నారు. ఇది ఈ యొక్క 18థ్ చాప్టర్‌లో ఉండే మొట్టమొదటి ప్రార్థన యొక్క ఫలితం. ఆ తర్వాత నెక్స్ట్ మనము 41 వచనం నుంచి చూసుకుంటే,
అక్కడ రాజుకు చెప్తా ఉన్నాడు. ఈ చాప్టర్ ఫస్ట్ స్టార్టింగ్‌లోనే అనుకున్నాం గదా! చెప్పినాడు అనుకున్నాం గదా! ఒకసారి ఒకటో వచనం చదువుతాను 18థ్ చాప్టర్. అనేక దినములైన తరువాత మూడవ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను. నీవు వెళ్లి అహాబును దర్శించుమని సెలవియ్యగా. సో, ఇక్కడ చెప్పాడు కాబట్టి దేవుడు మరి 41 వచనానికి వచ్చేటప్పటికి అహాబుకు చెప్తున్నాడు. అప్పుడేమైనా సూచన ఉందా ఆకాశంలో అంటే ఏం లేదు. ఒక మేఘం గూడా లేదు. కానీ విస్తారమైన వర్షం పడుతుంది. నువ్వు వెళ్ళు అని చెప్తా ఉన్నాడు. వెళ్ళు అని చెప్పిన తర్వాత ఏం చేస్తున్నాడు ఏలియా, కర్మెలు పర్వతం మీద ఉన్నాడు గదా! కర్మెలు పర్వతం మీద ఆ యొక్క దహన బలి కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత టాప్‌కెళ్ళిపోతా ఉన్నాడు. కర్మెలు పర్వతం యొక్క టాప్‌కెళ్ళిపోయి అక్కడ నేల మీద వంగి ప్రార్థన చేస్తా ఉన్నాడనమాట. అక్కడ హ్మ్. ప్రార్థన చేస్తా ఉండి ఓహ్! తన సేవకుడిని పిలిచి పైకి పోయి ఏమన్నా మేఘం వచ్చిందేమో చూడు అని అడుగుతాడు. చూసి ఏం రాలేదని చెప్తారు ఆ యొక్క సేవకుడు. ఆ విధంగా 7 టైమ్స్ చేసిన తర్వాత చివర్లో ఒక చిన్న మేఘము కనపడతా ఉంది అని చెప్తారన్నమాట. సో, అప్పుడు ఆ తర్వాత విస్తారమైన వర్షం పడడం మనం చూస్తాం. దాన్ని చూస్తే మనకేం తెలుస్తా ఉంది? దేవునికి అటు అగ్ని మీద కంట్రోల్ ఉంది. అదేవిధంగా వర్షం మీద గూడా కంట్రోల్ ఉంది. ఈ ఈ 2 ప్రార్థనలు మరి 2 కూడా దేవుని శక్తిని గురించి తెలియజేస్తా ఉన్నాయి. ఈ ప్రార్థనల ద్వారా దేవుడు తన్ను తాను రివీల్ చేసుకుంటా ఉన్నాడు. ప్రపంచానికి అంతటికి తానే దేవుడినని రివీల్ చేసుకుంటా ఉన్నాడు. అదే సమయంలో మరి అగ్ని ఇవన్నీ కూడా తన ఆధీనంలోనే ఉంటాయనేది రివీల్ చేస్తా ఉన్నారనమాట. ఈ ఆ 2 చూసినప్పుడు మరి ప్రజలు దేవుని వైపు తిరగడం అనేది చివరి రిజల్ట్. అదే ఈ యొక్క ప్రేయర్స్ యొక్క పర్పస్. మనం చూస్తే కంపేర్ చేసుకుంటే, ఆ యొక్క అగ్నిని గురించి ప్రార్థించినప్పుడు ప్రభువు దేని గురించి తెలియజేస్తున్నాడు? తన మహిమను గురించి తెలియజేస్తున్నాడు. మన ప్రార్థన ద్వారా ఆయన మహిమపరచబడాలా అనేది ఉద్దేశ్యం కాబట్టి, ఆ యొక్క ప్రార్థన ద్వారా దేవుడు మహిమపరచబడతా ఉన్నాడన్నమాట. మరి మన ప్రార్థన ద్వారా దేవుడు మహిమపరచబడతా ఉన్నాడు. ఇంతవరకు మరి దేవుని నామము మన ప్రార్థన ద్వారా, మన పాటల ద్వారా మహిమపరచబడతా ఉంది. ఆయనకే మరి గ్లోరీ వచ్చేటట్టుగా, మహిమ వచ్చేటట్టుగా మనం ప్రార్థిస్తున్నామా? మన యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? మన గొప్పతనాన్ని తెలియజేసే విధంగా, నేను బాగా ప్రేయర్ చేస్తాను, నేను బాగా పాటలు పాడతాను, ఇవి తెలియజేసే విధంగా ఉన్నాయా? అదొక దైనందిక జీవితంలో ప్రార్థన చేయాలా? క్రైస్తవులు ప్రార్థన చేయాలా? అనేదొక ఇదిగా పెట్టుకొని మనం ప్రేయర్ చేస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. వాట్ ఈస్ అవర్ పర్పస్? మనకేమైనా అసలు పర్పస్ ఉందా ప్రేయర్ చేయడంలో ఏదైనా పర్పస్ ఉందా? అనేది మనము ఆలోచిస్తాం. అదే విధంగా వర్షం పడినప్పుడు ఆ యొక్క దేవుని పవర్ అనేది తెలుస్తుంది. అదే సమయంలో ప్రజలు ఆ యొక్క నీడ్‌లో ఉన్నారు గదా! 3 సంవత్సరాల నుంచి వర్షం పడలేదు. భూమెంతా ఎండిపోయింది. పశువులకు గ్రాసం లేదు. గడ్డి లేదు. మనుషులకు తినడానికి తిండి లేని పరిస్థితి వచ్చే విధంగా ఉంది. ఆ పరిస్థితినంతటిని చూసి మరి వాళ్ళైతే దేవుడిని ప్రార్థించలేదు కానీ, తనకై తనే దేవుడు మరి ఆ వర్షాన్ని కురిపించాలని నిర్ణయించుకున్నారు. మన యొక్క అవసరాలన్నీ కూడా మరి దేవుడు తెలుసుకున్నవాడై ఉన్నాడు. అవసరాన్ని వెంటనే తీర్చేవాడై ఉన్నాడు. బట్ ఏ పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు? అలాంటి కరువొచ్చే పరిస్థితిలో ఉందా మన ఆత్మీయ స్థితి? మన చుట్టూ ఉన్న వాళ్ళెలా ఉన్నారు? మరి వాక్యము కరువైపోయే పరిస్థితిలో ఉన్నారా? ఎలా ఉన్నారు? బట్ ప్రభువు ఏ విధంగా ఏలియాకు తనే స్వయంగా చెప్పినారో, "నువ్వు వెళ్లి చెప్పు వర్షం పడుతుందని." ఆ విధంగా మనకు గూడా చెప్తా ఉన్నారు. ఇదిగో సువార్త ప్రకటించబడతా ఉంది. పలానా చోట సువార్త ప్రకటించబడతా ఉంది. పలాని గ్రంథంలో ఈ సువార్త ఉంది. ఈ వాక్యం ఉంది. దీన్ని నీ ప్రజలకు తెలియచేయి అని ప్రభువు మనకు తెలియచేసేవాడుగా ఉన్నాడు. ఎప్పుడు? ఏలియా స్పష్టంగా చెప్తున్నాడు. నేను నీ సేవకుడిని. ఆ విధంగా మనం చెప్తే, నేను నీ సేవకుడిని, నీ సేవకురాలిని అని చెప్తూ మరి ఏ విధంగా ఏలియా ప్రభువుని హత్తుకొని ఉన్నాడో, ఆయన మాట ప్రకారమే నడుచుకున్నాడో, ఆయన చెప్పినవే చేసినాడో, ఆ విధంగా మనం కూడా చేసేవాళ్ళం అయినప్పుడు, అప్పుడు మనం అక్కడ చెప్పినారు గదా! యాకోబు గారు, ఏలియా కూడా మన వంటి మనుష్యుడే. సామాన్యమైన మనుష్యుడే.
ఆయన దేవుని హత్తుకొని ఉన్నాడు కాబట్టి, దేవుని మాటలు వింటున్నారు కాబట్టి, ఆయనకు ప్రభువు తన మాటలు ప్రజలకు చెప్పమని చెప్తా ఉన్నాడు. మనం ఆ విధంగా ప్రభువుని హత్తుకొనుంటే, నిజంగా ప్రభువు కార్యాలు చేయాలనే ఆసక్తి అనేది ఉంటే, అప్పుడు మనతో కూడా ప్రభు మాట్లాడతాడు. ఫలాంది చేయబోతున్నాను నేను. నువ్వు వెళ్లి ప్రజలకు తెలియజెయి. మీ ఇంట్లో వాళ్ళకి తెలియజెయి. మీ పక్కింట్లో వాళ్ళకి తెలియజెయి అని మనకు చెప్పేవాడుగా ఉన్నాడు. అలాంటి ఆహ్, ప్రభువుతో అలాంటి సంబంధం మనకుందా. రెండో విషయంగా చూస్తే, మరి ఏలియా అంతకుముందు ఎప్పుడు చూడల. పైనుంచి అగ్ని కురవబడ్డం అనేది ఎప్పుడు చూడలేదు. తను చూడని విషయాన్ని తను నమ్మినాడు. అదేవిధంగా ఆకాశంలో ఎలాంటి మేఘము లేదు. ఎలాంటి మేఘము లేనప్పుడు మరి రాజుకు చెప్తా ఉన్నాడు. విస్తారమైన జలం వర్షము పడబోతుంది అని రాజుకు చెప్తా ఉన్నాడు. అంటే ఆకాశంలో ఎలాంటి సూచన లేనప్పుడు, మేఘాలు లేనప్పుడు దేవుడు వర్షాలు కురిపిస్తాడు. కురిపించే శక్తి గలవాడని నమ్ముతా ఉన్నాడు. మనకందరికీ తెలుసు కదా! దీనికి కారణము దేవుని శక్తి మీద మరి ఏలియాకు నమ్మకం ఉండడమే, విశ్వాసం ఉండడమే. అలాంటి బలమైన విశ్వాసం మనకుందా? వర్షాలు లేని పరిస్థితిలో అక్కడ ప్రజలున్నారు. ఎన్నో సమస్యల మధ్య ఉన్న పరిస్థితిలో మనమున్నాం. అలాంటి పరిస్థితిలో మనం దేవుడిని నమ్ముతున్నామా? దేవుడు ఏదైనా చేయగల శక్తి గలవాడని నమ్ముతున్నామా? ఏమీ మరి దానికి తగిన సైన్ ఏదీ లేనప్పుడు, సూచన ఏదీ లేనప్పుడు ప్రభువు మీద మన విశ్వాసాన్ని మనం ఇంకా బలంగా ఏర్పరచుకుంటున్నామా? విశ్వాసంలో కొనసాగుతున్నామా? అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో 11 అధ్యాయంలో మొదటి వచనంలో చెప్తాడు గదా! పౌలు హెబ్రీ గ్రంథకర్త 11:1 హెబ్రీ 11:1 విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునైనది. అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువైనదని మరి విశ్వాసాన్ని గురించి చెప్పబడింది. ఏమీ లేనప్పుడు అబ్రహాము వెళ్ళు అంటే ఎక్కడికెళ్తున్నానో తెలియకుండా వెళ్ళిపోయాడు కదా! ఒక సూచన కూడా లేనప్పుడు ఏలియా వర్షం పడుతుందని చెప్తున్నాడు మనం ఇప్పుడు చూసుకున్నట్టుగా. నువ్వు గొప్ప జనాంగమైతావు. నీ నీ ప్రజలు ఐగుప్తుకెళ్తారు. మళ్ళీ తిరిగి వస్తారన్నప్పుడు మరి అబ్రహాము విశ్వసించినాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. మరి మనం విశ్వాసులమని అనుకుంటున్నాం. దేవుడి నీతి మన నీతి అని మనం నమ్ముతా ఉన్నాం. అలాంటి విశ్వాసం మనకుందా? దేవుడు మనకు చెప్పినప్పుడు, దానికి ఆధారం ఏమీ లేనప్పుడు మన జీవితంలో నీ ఆరోగ్యం బాగుపడుతుంది. నువ్వు మళ్ళీ లేసి తిరుగుతావు. నీకు రావాల్సినవన్నీ వస్తాయి అన్నప్పుడు, నీకెలాంటి ప్రాబ్లమ్స్ రావు అన్నప్పుడు, ఇన్ని సమస్యల మధ్య నేను కూరుకొని పోతున్నానే, మరి ఎలా నేను విశ్వసించాలి అని డౌట్ పడుతున్నావా? సందేహపడుతున్నామా? కానీ ఏలియా మనలాంటి మనుషుడే. ఎట్లా ప్రార్థన చేసినాడు? ఆసక్తితో ప్రార్థన చేసినాడంట. నేనేదైతే చెప్తున్నానో ఇశ్రాయేలుకు అది నెరవేరాలని ఆసక్తితో ప్రార్థన చేసినాడంట. అలాంటి ఆసక్తితో మనం అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాము. చేయాలి కాబట్టి చేస్తున్నాము. చాలా మంచిది. ఫ్రైడే మనం ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం. కానీ ఆ ప్రార్థనలన్నీ నెరవేరుతాయనే విశ్వాసం మనకుందా? అలాంటి ఆసక్తి మనకుందా? మరి మన ప్రార్థన ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా? మన ప్రార్థన ద్వారా ఆయన శక్తిగల దేవుడు అనేది సర్వభౌముడైన దేవుడు. హి ఈస్ ద ఎబెనెజర్ అనే విషయం మన ద్వారా ప్రజలకు తెలియపరచబడుతుందా? ఇలాంటి క్వెషన్స్ ఎవరికి వాళ్ళం వేసుకొని, మరి ఏలియా మామూలు మనుషుడే. నేను కూడా మానవురాలినే. నా ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఎలాంటి అవకాశం లేని పరిస్థితుల్లో కూడా ఆ యొక్క అవకాశాన్ని క్రియేట్ చేసి దేవుడు ఆ యొక్క ప్రార్థనలు సఫలమయ్యేటట్టు చేస్తాడు. ఎవ్రీథింగ్ హి క్యాన్ ప్రొవైడ్ అనేది మనం నమ్మి మరి ప్రార్థన సమయంలోకి మనము ప్రవేశిద్దాము. ప్రైజ్ ద లార్డ్. థాంక్ యూ జ్యోతి.